ఎవ్రీవన్, బాగున్నారా అండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆకుకూర ఎగురు చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లలో ఏమేమి కర్రీస్ ఈరోజు స్పెషల్స్, చాలామంది ఈరోజు స్పెషల్స్ చేసుకుంటారు. ఆ స్పెషల్స్ అయితే నేను తినాను కాబట్టి అన్నీ నార్మల్ కర్రీస్ కాబట్టి అవే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మడుకు చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్టు నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ముందుగా నేను తాలింపు వేసాను, తర్వాత ఉల్లిపాయలు వేసాను, చక్కగా ఇంగు కూడా కొంచెం వేసుకున్నాను. ఇంగు వేసుకుంటే కొంచెం అరుగుదల ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా సండే కాబట్టి చాలామంది స్పెషల్స్ వండుకుంటారు. మేమైతే ఆ స్పెషల్స్కి చాలా యాంటీగా ఉంటాం, దూరంగా ఉంటాం కాబట్టి మా అన్ని పప్పులు కూరలు అవే ఫ్రెండ్స్. మీరు కూడా ఇవాళ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారనేది కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇవాళ ఆకుకూర ఎగురులాగా చేస్తున్నాను. ఆకుకూర అన్నది హెల్తీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, హెల్తీ పర్పస్. ఆకుకూర తింటే చాలా ప్రోటీన్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఆకుకూరలో విటమిన్స్ కూడా బాగుంటాయి. అందువల్ల ఆకుకూర అన్నది ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారుగా, కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఆకుకూర కడిగి పెట్టుకున్న ఆకుకూరని చక్కగా తరిగి పెట్టుకొని కడిగేసేసి చక్కగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఆకుకూరలు చక్కగా ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం వేసుకుంటే కనుక చక్కగా ఆకుకూర ఉల్లిపాయ వేసుకొని మగ్గిన తర్వాత మనము చక్కగా చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకుని చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చక్కగా ఉల్లిపాయలు చక్కగా వేగినాయి. అప్పుడు తరిగి పెట్టుకున్న ఈ ఆకుకూరని మనం చక్కగా వేసుకుంటే చక్కగా మగ్గుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చక్కగా ఎలా మగ్గుతుంది అంటే చాలా ఈజీగా ఆకుకూర, చాలా మనకి వంటల్లో ఈజీ అయిన కూర ఆకుకూరలు, వంకాయ, బెండకాయ మనకి చాలా ఈజీగా అయిపోయాయి కూరలు. ఇవి టమాటా కూర, ఎందుకంటే ఇవి వాటర్ ఎక్కువ శాతం వీటిలో ఉంటుంది కాబట్టి తొందరగా కూర అనేది తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మనం బయటికి వెళ్ళాలి అన్నప్పుడు కానీ, లేకపోతే ఆఫీస్కి టైం అయిపోతున్నప్పుడు కానీ, మనం ఎర్లీగా తొందరగా బయటికి టైం లేదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి, వంట చేసేసి వెళ్ళాలి అన్నప్పుడు మనం ఈజీగా ఇలాంటి కూరల్ని పొద్దున పూటలో మనం పెట్టుకున్నాము అంటే తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా దొండకాయ కూరలు ఇవి అంటారా ఫ్రెండ్స్, దొండకాయ తరగడానికే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నైటే తరిగేసుకొని, దొండకాయ క్యాబేజీ నైటే తరిగేసుకొని చక్కగా పెట్టుకుంటే కనుక మనకి మార్నింగ్ లేవగానే పోపు పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకొని చక్కగా కూర అనేది తాలింపు వేసేసుకుంటే ఈజీగా తరిగే సెక్షన్ అయిపోతుంది కాబట్టి నైటే మనకి ఇబ్బంది ఉండదు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అసలు ఎంత ఈజీగా ఆకుకూర ఇదైపోతుంది అన్నది, చక్కగా మగ్గిపోతుంది ఆకుకూర అన్నది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, సాల్ట్ వేస్తున్నాను. నాకైతే చేతితోనే అలవాటు ఫ్రెండ్స్, ఈ స్పూన్స్తో వీటితో అంటే నాకు అంత అలవాటు అనిపించదు. అంటే దొరుకుతున్న స్పూన్స్తో అయితే ఎక్కువ వేస్తున్నాను తక్కువ వేస్తున్నాను నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు చెయ్యి అయితే అలవాటు అయిపోయింది కాబట్టి చేతితోనే
నాకు సుమారుగా వేసేసుకోవడం అలవాటు ఫ్రెండ్స్, అందువల్ల చేతితోనే వేసేసుకుంటాను. ఉప్పు ఎక్కువ అయితే తినలేము కదా ఫ్రెండ్స్, చేసుకొని కష్టపడి చేసుకున్న కూర అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి కాస్త చక్కగా ఆకుకూర అంతా మగ్గిన తర్వాత ఆ నీరంతా పోయి చక్కగా ఉన్నప్పుడు మనం కారం వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, చూసారుగా ఫ్రెండ్స్, ఆకుకూర ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఉల్లిపాయలు కూడా చక్కగా వేగినాయి కదా. ముందుగా మా పిల్లలకి కారం వేయకుండా మా బాబుకి తీస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా కొంచెం మరెంతో తినడు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి నాకు కారం వేసి వేయాలి కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా కారం వేసి చక్కగా కలిపితే ఎంత గుజ్జులాగా కూర బాగుంటుందో. ఎక్కువ టైం కూడా అవ్వదు ఫ్రెండ్స్, దీనికైతే చాలా ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా ఈజీగా అయిపోయే కర్రీ. ఆకుకూర కర్రీ అన్నది ఈజీగా అయిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు.